హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 311 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 10th March 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ సండే అని చెప్పొచ్చు. అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఎక్కడ జరుగుతున్నాయి అన్న విషయం గమనించినట్లయితే అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 3 సర్వే నెంబర్ 313 అండ్ 314 బాచుపల్లి హైదరాబాద్. అండ్ అదే విధంగా ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ కోకోకోలా కంపెనీ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి వెన్యూ కింద మనం చెప్పుకోవచ్చు, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే ప్రొడక్షన్, ప్యాకింగ్, క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్స్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ITI, డిప్లొమా మరియు BSc చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ స్కిల్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ కంప్రెషన్, కోటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్ మరియు గ్రాన్యులేషన్ లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూస్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ప్యాకింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ITI, డిప్లొమా, BSc, B.Pharma క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ అంటే జాబ్ డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ in only and bulk or bottle packing, secondary line troubleshooting, operating knowledge in bulk or bottle secondary line అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharma మరియు MSc క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసి రా మెటీరియల్ అనాలిసిస్, స్టెబిలిటీ మరియు ఫినిష్డ్ ప్రోడక్ట్ లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ప్రొడక్షన్, ప్యాకింగ్ మరియు క్వాలిటీ కంట్రోల్ కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఈ ఇంటర్వ్యూ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే లాస్ట్ 3 months పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ విత్ ఫోటో కాపీస్ తో మీరు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ బాచుపల్లిలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రం జడ్చర్లలో ఉన్నటువంటి ఫార్ములేషన్ యూనిట్స్ కి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అరబిందో ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆల్మాక్స్ స్టాఫింగ్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. చాలా మంది నన్ను 2014-15 ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అంటే జాబ్స్ కోసం. సో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే R&D, QC మరియు ప్రొడక్షన్ లో పూర్తి స్థాయి ఫ్రెషర్స్ కోసం ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే పాస్ అవుట్ వచ్చేసి 2014 నుంచి 2018 వరకు ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, B.Pharma మరియు M.Pharma చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 9th నుంచి, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయని చెప్పొచ్చు, 11th March వరకు జరుగుతాయని చెప్పొచ్చు. 9th,
10th and 11th 3 days ఇంటర్వ్యూస్ జరుగుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఆల్మాక్స్ స్టాఫింగ్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి resumes@allmaxsolutions.com అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వెన్యూ ఎక్కడ అన్న విషయం గమనించినట్లయితే అడ్రస్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఆల్మాక్స్ స్టాఫింగ్ సొల్యూషన్స్ నియర్ చింతల్ పోస్ట్ ఆఫీస్, చింతల్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆల్మాక్స్ స్టాఫింగ్ సొల్యూషన్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 10th March 2019 జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెన్యూ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హోటల్ సంక్రాంతి, నేషనల్ హైవే నెంబర్ 65, మిర్రా గూడూరు ప్లాజా, బిసైడ్ ఇండియన్ పెట్రోల్ బంక్, మియాపూర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ మరియు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా QC కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్నటువంటి సెక్షన్ వచ్చేసి మైక్రోబయాలజీ వాళ్ళను అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ అష్యూరెన్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఏరియాస్ వచ్చేసి వాలిడేషన్, క్వాలిఫికేషన్ అండ్ IPQA డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఏరియాస్ వచ్చేసి కంప్రెషన్, కోటింగ్ అండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి ఆపరేటర్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది డిపార్ట్మెంట్ల వారిగా వీళ్ళు అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్డేటెడ్ రెజ్యూమ్, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, లాస్ట్ 3 months పే స్లిప్స్ మరియు 2 passports అండ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇవి వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే గ్లోబల్ క్యాల్షియం అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి QC డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఎలాంటి డేట్ కానీ, టైం కానీ, వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే QC డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం పొజిషన్ వచ్చేసి QC కెమిస్ట్ గా అడగడం జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి హోసూర్ అనే క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇప్పుడు మనము ఆ CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే ramkrishna.r@globalcalciumpharma.com అనే క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి రామ్ గారు, HR డిపార్ట్మెంట్ అనే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే రామ్ గారికి సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఏదని చెప్పొచ్చు HR@globalcalciumpharma.com అని క్లియర్ గా
చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది గ్లోబల్ కాల్షియం వాళ్ళు అడుగుతున్నటువంటి QC డిపార్ట్మెంట్ కోసం కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం చెన్నైలో కానీ బెంగళూరులో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్, ఆ ఎడ్యుకేషన్ మీకు యాప్ట్ అనిపిస్తుంటే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.